हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। రోజు 50 గ్రాములు తింటే అలసట, రక్తహీనత, కాల్షియం లోపం లేకుండా 60లో కూడా 20 ఏళ్ల వ్యక్తిలా బలంగా ఉంటారు. వేపిన శనగలను 7 రోజుల పాటు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. మనలో చాలా మంది అప్పుడప్పుడు కాలక్షేపం కోసం ఈ శనగలను తింటూ ఉంటాం. అలా కాకుండా ప్రతిరోజు తింటూ ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా నరాల బలహీనత నుండి బయటపడవచ్చు. శనగలను తొక్కతో సహా తినాలి, అప్పుడే ప్రయోజనం కనబడుతుంది. మార్కెట్లో తొక్కతో ఉన్నాయి, తొక్కతో లేనివి 2 రకాలు లభ్యమవుతాయి. వేపిన శనగలను పేదవాని బాదం అని కూడా పిలుస్తారు. వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, తేమ, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శనగల్లో ఉండే ప్రోటీన్ను ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. వేపిన శనగలు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా వాతావరణం మారినప్పుడు వచ్చే శారీరక సమస్యలు కూడా రావు. బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ శనగలు తింటూ ఉంటే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కూడా కరిగి బరువు తగ్గుతారు. మూత్ర విసర్జనకు సంబంధించిన వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. తరచూ మూత్ర విసర్జన సమస్య ఉన్నవారు రోజు బెల్లంతో కలిపి తినాలి. ఈ విధంగా చేయటం వలన కొన్ని రోజుల్లోనే మంచి ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఈ శనగలను తింటే మంచి ఫలితం ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం అన్నీ తొలగిపోతాయి. జీర్ణశక్తిపై సమతుల్యతను కలిగి ఉంటుంది. మెదడు శక్తిని కూడా పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఈ శనగల్లో భాస్వరం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దాంతో రక్తహీనత సమస్య కూడా ఉండదు. మూత్రపిండాల నుండి అదనపు ఉప్పును తొలగిస్తుంది. దాంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి కూడా ఈ శనగలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ శనగలు శరీరంలో అంటే రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ని గ్రహించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ఒక గుప్పెడు శనగలు నమలటం, అలాగే వేడి పాలు త్రాగడం వలన శ్వాసకోశంలోని అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. శరీరంలో అలసటను తగ్గించి హుషారుగా ఉండేలా చేస్తుంది. మగవారిలో ఉన్న బలహీనతలను కూడా తగ్గిస్తుంది. మనం తరచుగా ఈ శనగలను తింటూ ఉంటాం. అయితే ఇన్ని ఉపయోగాలు, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనలో చాలామందికి తెలీదు. ఇప్పుడు ఈ వీడియో చూశాక రెగ్యులర్గా శనగలను తింటూ ఉండండి. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, రోజుకి ఎన్ని తినాలి అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది. అయితే రోజుకి 50 గ్రాములు వరకు తినవచ్చు. అంతకన్నా ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కడుపు సమస్యలు, గ్యాస్ అటువంటివి రావచ్చు. అందుకే మోతాదు మించి తినకుండా సరైన మోతాదులో తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో, పచారీ కొట్టుల్లో సులభంగానే లభ్యమవుతాయి. కాబట్టి మీరు కూడా వీటిని తినండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.